కొంతమంది పేషెంట్స్ ని మెన్స్ట్రువల్ హిస్టరీ అడిగినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయంటే రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం అని అంటారు. కానీ మనం డీటెయిల్ హిస్టరీ తీసుకునేటప్పుడు అడిగితే ఒక్కొక్కసారి 20 days కి, ఒక్కొక్కసారి 35 days కి, ఒక్కొక్కసారి 40 days కి వస్తున్నాయి అని అంటారు. కానీ రెగ్యులర్ గానే ప్రతి నెల వస్తున్నాయి మేడం అని అంటారు. వీటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. నెల పీరియడ్ వచ్చేస్తే అవి రెగ్యులర్ సైకిల్స్ అవ్వవు. కరెక్ట్ గా ప్రాపర్ సైకిల్ లెంత్ తో టైం కి రాకపోతే వాటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ మీ ఫ్యూచర్ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఓవ్యులేషన్ ప్రాపర్ గా అవ్వదు. సో అలాంటప్పుడు మీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ మెన్స్ట్రుయేషన్ లో వచ్చే ఇతర వేరే ప్రాబ్లమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ది మీ సైకిల్ లెంత్. అంటే మీకు ఈ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేట్ నోట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేట్ నోట్ చేసుకోవాలి. సో ఈ మంత్ day 1 నుంచి నెక్స్ట్ మంత్ day 1 వరకు దాన్ని మీ సైకిల్ లెంత్ అని అంటాము. సో ఇది గనక మామూలుగా 21 days to 35 days కి మీ సైకిల్ రావాలి. అంటే ఐదర్ 21 లేదా 35 ఈ మధ్యలో ఎన్ని డేస్ కి అయినా 28 days సైకిల్ ఆర్ 27 days సైకిల్ వాట్ ఎవర్. సో 21 కంటే ముందు వస్తే ఎర్లీగా పీరియడ్ వస్తున్నట్టు, 35 days కంటే లేట్ గా వస్తే లేట్ గా పీరియడ్ వస్తున్నట్టు. సో ఇలా వస్తుంటే కనుక వాటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. వీటితో పాటు మీ పీరియడ్ లో బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతున్నా, అంటే నార్మల్ గా అయ్యేదానికంటే ఎక్కువ రోజులు అవుతున్నా ఆర్ తక్కువ రోజులు అవుతున్నా నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బ్లీడింగ్ చూసుకోవాలి. థర్డ్ ది అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్. అంటే ఎంత బ్లీడింగ్ అవుతుంది, మీకు రెగ్యులర్ గా అయ్యేదానికంటే బాగా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా. ఫోర్త్ ది క్లాట్స్. మీ పీరియడ్ తో పాటుగా నార్మల్ ఫ్లో తో పాటుగా పెద్ద బ్లడ్ క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా. ఫిఫ్త్ ది పెయిన్. పీరియడ్ వచ్చేటప్పుడు బాగా పెయిన్ఫుల్ గా ఏమైనా ఉంటుందా. సిక్స్త్ ది ఇంటర్ మెన్స్ట్రువల్ స్పాటింగ్. అంటే పీరియడ్ కి మధ్యలో స్పాటింగ్ రావటం. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ తో పాటు ఇటువంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ ని కలవాలి. ఎందుకు అనంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కి మోస్ట్లీ PCOD ఆర్ థైరాయిడ్ డిజార్డర్స్, ప్రొలాక్టిన్ హార్మోన్ డిజార్డర్స్, లేదా అండర్ వెయిట్ గానీ ఓవర్ వెయిట్ గానీ, సివియర్ స్ట్రెస్ ఉండటం గానీ ఆర్ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ముందుగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవటం గానీ ఇవి కారణాలు కావచ్చు. సో ఇవి నెగ్లెక్ట్ చేసి లేట్ గా ఐడెంటిఫై చేసుకుంటే మీ ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా డాక్టర్ ని కన్సల్ట్ చేసుకుని ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.